నెలలో ప్రెగ్నెన్సీ రావడానికి బెస్ట్ టైం ఎప్పుడు ఉంటుంది అనేది ఈ వీడియోలో చూద్దాం. హలో, నేను డాక్టర్ లావణ్య, ఫర్టిలిటీ స్పెషలిస్ట్. ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్న వాళ్ళకి ఫర్టైల్ పీరియడ్ గురించిన అవేర్నెస్ చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ప్రెగ్నెన్సీ రావడానికి బెస్ట్ టైం ఒక మంత్లీ సైకిల్లో కేవలం ఓవ్యులేషన్ జరిగినప్పుడు ఒక 1 to 2 days విండోలో ఎగ్ రిలీజ్ అయినప్పుడు మాత్రమే ఉంటుంది. మిగతా టైంలో ప్రెగ్నెన్సీ ఫామ్ అవ్వదు. కాబట్టి ఈ 2 to 3 days మిస్ అవ్వకూడదు. 28 days మంత్లీ సైకిల్ ఉన్న వాళ్ళకి ఓవ్యులేషన్ సాధారణంగా 14th day రోజు జరుగుతుంది. ఓవ్యులేషన్ అంటే అండాశయంలో పెరిగిన ఫాలికల్ నుండి ఎగ్ రిలీజ్ అయ్యే ప్రాసెస్. పీరియడ్ సైకిల్ తర్వాత FSH హార్మోన్ ఎఫెక్ట్ వల్ల ఓవరీలో ఒక ఫాలికల్ గ్రాడ్యువల్గా పెరిగి 18 to 20 millimeter సైజ్కి చేరుకుంటుంది. తర్వాత LH హార్మోన్ ఎఫెక్ట్ వల్ల ఓవ్యులేషన్ అనే ప్రాసెస్ ట్రిగ్గర్ అవుతుంది. ఫాలికల్లో ఉండే ఎగ్ బయటకు వచ్చి ఫెలోపియన్ ట్యూబ్లోకి చేరుకొని అక్కడ 12 to 24 hours వరకు ఫర్టిలైజేషన్ కోసం అవైలబుల్గా ఉంటుంది. దాని తర్వాత కరిగిపోతుంది. ఎగ్ అవైలబుల్గా ఉన్న ఈ 12 to 24 hours టైంలో కనుక స్పర్మ్ ఎగ్ని చేరుకుంటే ఫర్టిలైజేషన్ జరిగి ప్రెగ్నెన్సీ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఈ షార్ట్ ఓవ్యులేషన్ పీరియడ్ని మనం మిస్ చేయకుండా ఎలా గుర్తించాలి? రెగ్యులర్ సైకిల్స్ ఉండేవాళ్ళు డేట్స్ ట్రాక్ చేసుకోవచ్చు. దానికోసం ఇప్పుడు మనకి మొబైల్ యాప్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి, అది యూస్ చేయొచ్చు. ఇంకా సర్వైకల్ మ్యూకస్లో జరిగే చేంజెస్ని గమనించవచ్చు. ఓవ్యులేషన్ టైంలో సర్వైకల్ మ్యూకస్ వాటరీగా ఉంటుంది. తర్వాత ఓవ్యులేషన్ టైంలో పొట్టలో వచ్చే చిన్న డిస్కంఫర్ట్ లేదా పెయిన్ని గుర్తించడం వల్ల కూడా ఓవ్యులేషన్ని డిటెక్ట్ చేయొచ్చు. అంతేకాకుండా ప్రెగ్నెన్సీ కిట్ లాగా మనకి ఓవ్యులేషన్ ప్రెడిక్షన్ కిట్స్ కూడా అందుబాటులో ఉన్నాయి, వీటిని కూడా యూస్ చేసుకోవచ్చు. ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్న వాళ్ళకి ఎటువంటి మెడిసిన్స్ వాడకుండా న్యాచురల్ సైకిల్ ఫాలిక్యులర్ ట్రాకింగ్ చేసి రెగ్యులర్గా స్కాన్ చేసి డాక్టర్ స్కాన్లో ఎగ్ రిలీజ్ అవ్వడాన్ని డైరెక్ట్గా చూసి చెప్పగలుగుతారు. అప్పుడు కూడా ఫర్టైల్ పీరియడ్ని మనం గుర్తించవచ్చు. సో ఫర్టైల్ పీరియడ్లో ప్రెగ్నెన్సీ రావడానికి బెస్ట్ ఛాన్సెస్ ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.